కడప జిల్లా ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పరిశీలించారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అధికారులు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారులతో ఎమ్మెల్యే దేవుడిపై ప్రమాణం చేయించి అవినీతి చెయ్యం అని చెప్పించిన అధికారులలో మార్పు రాలేదని ఆయన మండిపడ్డారు. కార్యాలయంలో పనిచేస్తున్న 3 సిబ్బంది సబ్జార్ ప్రవీణ్ అటెండర్ రిజిస్టర్కు వచ్చిన వారితో డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఫీజులు తీసుకోకుండా అధిక ఫీజులు వసూలు చేసి రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందికి ప్రతిరోజు పంచుతున్నారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డీఐసీకి ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లోని లంచగొండిలకు సెలవులు పెట్టి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎందుకు అదే డబ్బులు నమస్తే రిజిస్టర్ గారు, ఏముంది మీ ఆఫీసులో సబ్జర్ అని ఒకరు, ప్రవీణ్ ఒకరు, అటెండరు డబ్బులు వసూలు చేసేది సాయంత్రానికి అంతా పంచుతున్నారు. అసలు ముందు 100 రూపాయలు అయితే ఇప్పుడు 200 ఇచ్చినారు. ఈ 10 నిమిషాలైంది. ఆఫీసులో 2-3 ఉన్నారు, మిగతా వాళ్ళు ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు పోవడము, మార్చినంత నిజాయితీ పనులు వేయండి. పొద్దుటూరులో డబ్బులు ట్రాన్సాక్షను విపరీతమైన రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంవత్సరానికి 1000 కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి. మంచి వాళ్ళని కొంచెం నిజాయితీ పనులను వేయండి. లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. ఏంటికి ఇంకా గడ్డి తింటున్నారు? నేను లెటర్ పంపిస్తాను. రీసెంట్గా ఇల్లుగా రిజిస్టర్ చేస్తే 2,37,000 గవర్నమెంట్కి వచ్చిన పన్ను. ఇల్లుకు ఖాళీ స్థలానికి చేసే లాసు ప్రభుత్వానికి 1,55,000. అది ఏమని ప్రశ్నిస్తే మాకు సీయింగ్ చూడడానికి లేదు, చూడిసే మాకు రైట్ లేదు కాబట్టి వాళ్ళు రైటర్లు ఏం చెప్తే అది చేస్తామంటారు. రిజిస్టర్లో ఒక క్లాజ్ పెట్టినారు. ఆ క్లాజ్ ప్రకారము మీరు తప్పుడు పద్ధతుల్లో ఎవరైతే డాక్యుమెంట్ రైటరు, ఎవరైతే రినింగ్ ఉండేటివి కూడా డబ్బులు ఉంటాయి.